ఎట్లయిందో క్యాబిన్ మొత్తం 7 కాడికి నుజ్జు అయిపోయింది. మన రీసెంట్గా మన హరీష్ బ్రో ఉన్నాడు కదా, తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ అన్న, ఆయన బండి కూడా యాక్సిడెంట్ జరిగింది. అది కూడా బతుకులే ఇట్లున్నాయి. ముందల బండి చూడు, ఆయన అల్పంగా ఎడతోలుతున్న బండి రైట్కు లెఫ్ట్కు రైట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. అసలు రోడ్ల మీద ప్రతిరోజు ఎన్ని యాక్సిడెంట్ చూడాలో కూడా అర్థమవుతలేదు మాకు. ఎప్పుడు ఏమవుతుందో కానీ అది సిచ్యువేషన్ తెలుస్తలేవు డ్రైవర్లే. లైఫ్ అసలు ఘోరంగా అయిపోయింది డ్రైవర్ బతుకంటే. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒకసారి చూడు, అది చూసినాక మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ మేము ఝాన్సీ దగ్గర ఉన్నాం. ఇంకొక 8 కిలోమీటర్స్ వెళ్తే మనకు ఝాన్సీ బార్డర్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ అయింది. మామూలు కాదు, క్యాబిన్ అసలు లేనే లేదు. 2 బండ్లు, అటు వెళ్ళే బండి అటు నుంచి ఇటు మలుపుకుంటుంది అట్టుంది బండి. యూటర్న్ కాడ యూతలకు వచ్చింది, స్పీడ్లో వచ్చేసినట్టుంది. క్యాబినే వచ్చిపోయింది 7 కాడికి. పోనీ అమ్మ, బండ్లన్నీ చూడు ఎట్లా అవుతున్నాయో. ఎట్లయిందో క్యాబిన్ మొత్తం 7 కాడికి నుజ్జు అయిపోయింది. ఎంత ఘోరం అసలు పరిస్థితి. కింది నుంచి మీ దాకా ఏం లేకుండా అయిపోయింది క్యాబిన్లో. చూడు, రేడర్ కూలెంట్ లోపల క్యాబిన్ సీటు గీట అన్ని పోయినాయి. డ్రైవర్ సీటు కూడా ఏది లేదు. ఐరన్ రేకులు లోడ్ వేసుకొస్తుంది. లోడ్ కూడా మొత్తం ఆడ పడ్డది. ఆడ పోయింది క్యాబిన్. ఆడ సైడ్కి ఊసిపోయి క్యాబిన్ మొత్తం ఊసిపోయింది. అందులో ఉన్న లోడ్ అంతా కూడా కింద పడ్డది. ఒక 2-3 రేకులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ క్యాబిన్ ఏం లేదు అసలు. ఓన్లీ రేటర్ ఒకటే మిగిలింది. ఆ స్పీడ్కి ఒకసారి గుద్ది బ్రేక్ కొట్టేసరికి అంతా పోయి బయటపడ్డది. క్యాబిన్ ఊసిపోయింది, హ్యాండ్ ఊసిపోయింది. మరి మనుషులు ఏమైంది, ఎక్కడ పోయింది అనేది తెలియదు. అసలు ఇక్కడ ఎవరు లేరు, ఇన్ఫర్మేషన్ లేదు అసలు. వీళ్ళిద్దరు పోయారు సెట్. దారుణం అసలే. డ్రైవర్ కూర్చువా भाई, ड्राइवर बच गया जी वाली गाड़ी का। बोला बोल में पट गया। क्या दोनों एक ही है? एक बचा है. ఇద్దరు ఉండనంట. ఒక ఆయన బతికిందంట, ఇల్లు ఉన్నాయన బతికినంట, అందులో ఉన్నాయన పోయిందంట. ఇదే పోయింది మొత్తం, ఇదే పోయింది. కానీ ఇది లోడ్ కొట్టుకుపోయింది, కానీ మనిషికి ఏం కాలేదంట. అదేమో గుద్దుకొని క్యాబిన్ ఎట్లయిందే కరెక్ట్ డ్రైవర్ కానీ గుద్దుకునేసరి డ్రైవర్ పోయిండు. అలా క్లీనర్ బతికిందంట, డ్రైవర్ చనిపోయిందంట. అది అట్లుండేసరికి సమానంగా ఇదే రోడ్ అనుకుని ఇటు వచ్చినట్టుండు. మబ్బులు ఉంటాయి, ఇది పొగలు మంచులు, రాత్రిపూట పొగ మంచుకి ఏం కనపడదు. లోడ్ చూడుర్రి, అదంతా ఇట్లా పడ్డది లోడు. రేకులు 7 కాడికి చిల్లంకల్లా అయినాయి. లోడే లేదు అసలు బండిలో, అంతా బయటనే పడ్డది. పడ్డ లోడ్ కూడా చూడరాదు, రేకులు ఎట్లొంగినాయో. మన క్యాబిన్కి యూజ్ చేసే రేకుది. క్లీనర్ ఆయననే, క్లీనర్ బతికిండు, డ్రైవర్ చనిపోయిండు. వేసిన ఆయన అడిగితే క్యావ్ బాయ్ అని అంటే ఆయన బాధతో చెప్తుంది. ఏం చేస్తాం, డ్రైవర్ మరగయా బాయ్, మే జిందాయా అని అంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు ఎప్పుడు బతుకుతారో ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు రోడ్ల మీద. మా పరిస్థితులు ఎవరికి అర్థం కావు. అయినా ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు. చావు బతుకుల మధ్యలో మనం నడుపుతూ ఉంటాం. తప్పదిగా, బతుకులే ఇట్లున్నాయి. ఘోరం ఉన్నదా. నీకో భయం, ఈయన ఇట్లాంటి చూస్తే భయం అవుతుంది. అటు ఇటు వణుకుతుంది. దోస్తులు లారీ వల్ల బతుకులు ఇది. సీట్లో కూర్చున్నా చెప్పే అంటే పోవాలని కంగారు ఉంటుంది. పోయి బొందల పడి గుసికి అయిండు. ఏం చేస్తాం, మన బతుకులో గట్లా అయిపోయింది. మా డ్రైవర్లు ఇట్లాంటి సావు రావద్దు రోడ్డు మీద. ఏంది మా డేంజర్ ఇది. అయితే మనిషి బాడీ కూడా మొత్తం ముక్కలు అయిపోతుంది. లారీ అంత, ఈ ఐరన్ లారీ అంత అయిందంటే మనిషి బాడీ ఎట్లా కావాలి చెప్పురు. ఇక మా గౌరవం పేరు కానీ బాడీ కూడా దొరకకుండా అయిపోతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. బాడీ కూడా ముక్కన దొరకదో తెలియదు. కొన్ని లోయలలో పడ్డప్పుడు ఇట్లాంటి సావు రావద్దు. ఫ్యామిలీకి కూడా మన బాడీ కూడా దొరకకుండా అయ్యే సిచ్యువేషన్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఏమో టైం రాసా, టైం ప్రకారం పోకుండే అని అంటుండే. కట్ చేసిన భయం, మన టెన్షన్ మనకుంటుంది. పోతేనేమో ఈ బాధలు. మా చిన్న పిల్లలు ఎంత ఏడసాలో చెప్పి ఇప్పుడు బతికింది చెప్పాలి. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డు ఝాన్సీ అటు వెళ్తుంది వెనకకి సిటీలకి. ఇటు వెళ్తున్నాం మనకు ఆగ్రా రోడ్డు. గ్వాలియర్ 96 కిలోమీటర్స్, ఆగ్రా 227 ఉంది. మనం ఆగ్రా బైపాస్ నుంచి వెళ్ళిపోవాలి. మన రీసెంట్గా మన హరీష్ బ్రో ఉన్నాడు కదా, తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ అన్న, ఆయన బండి కూడా యాక్సిడెంట్ జరిగింది. అది కూడా చాలా డేంజరస్ జరిగింది. కానీ ఆయన బతికి బయటపడ్డాడు. అదే గొప్ప అనుకోవాలి. ఎందుకంటే ఆ బండి కూడా అట్లనే ఏదో కారు పోతుంటే దానికి సైడు తప్పిద్దాం కార్ని అని చెప్పేసి స్పీడ్గా వచ్చేసి ఓవర్టేక్ చేసిందంట. అది సడన్గా బండి ఆడడం వల్ల దాన్ని తప్పిద్దాం అని చెప్పేసి సంథింగ్ ఆయన బండిని సైడ్కి గుంజేసరికి అది కంట్రోల్ కాకెళ్ళి చెట్టుకు గుద్దేసిండు.
చెట్టు గుద్దుకోవడం వల్ల మొత్తం క్యాబిన్ అంతా నుజ్జు అయింది. అది కూడా సేమ్ ఇట్లనే అయింది క్యాబిన్, ఇది ఏదైతే అయిందో అట్లా జరిగిన సిచ్యువేషన్లో ఆయన మొత్తం ఇల్లు ఇరుకపోయాడు. కాళ్ళు ఇట్లా అన్ని మొత్తం ఇల్లు ఇరుకపోవడం వల్ల ఆయన క్రేన్ తీసుకొచ్చి క్రేన్ మొత్తం దానికి తాళ్ళు అయ్యి కట్టేసి మొత్తం దాన్ని గుంజి అడవిడి అయిపోయింది. ఆడ మొత్తం కూడా రచ్చ అయిపోయి మొత్తం బయట తీసేసి క్యాబిన్ గుంజేసి ఆయన బయట తీసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిండు. పరిస్థితి ఏంది అని చెప్పేసి నేను ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత మొత్తానికైతే సేఫ్గానే ఉంది. ఎవ్వరికి ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అసలు ప్రతిరోజు కొన్ని వందల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్ల మీద. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందా అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. మనం కరెక్ట్గా పోయినా కానీ అవతల కరెక్ట్ రారు. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ డ్రైవింగ్లో చూసిరు కదా, ఆయన కరెక్ట్గా వెళ్ళే రూట్లో అవతల రోడ్లోకి వెళ్ళిపోయాడు. అది చెప్పలేము ఇక, అది ఎట్లా పోయింది, నిద్రలో పోయిండా లేకపోతే ఆ రూట్లో టర్నింగ్ చేసుకుందాం యూటర్న్ అని పోయిండా లేకపోతే అదే రోడ్ అనుకుని అటు వెళ్ళిపోయిండా. అది కామన్గా పెద్ద యూటర్న్ ఉంటాయి కదా, యూటర్న్ దగ్గర ఏమైందంటే డివైడర్ ఇటు ఉంటుంది, రోడ్ అటు ఉంటుంది, దానికి సమానంగా ఉంటుంది అనమాట. ఇక మన బండి మలుపుకోవడం కోసం అని లాంగ్ ఇస్తారు. అట్లా వెళ్ళిపోయి చక్కగా ఆ రోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక అవతల నుంచి వచ్చే బండి ఏమనుకుంటుంది, ఆయన ఇట్లనే వెళ్ళిపోతారు అనుకుంటుంది, కానీ ఆ రోడ్లోకి వస్తాడని చెప్పేసి కలగన్నారు కదా. ఇప్పుడు మనం ఎట్లేదన్నా కానీ మినిమం 60 స్పీడ్ మెయింటైన్ చేస్తాం, 60, 50 మనం బండిని బట్టి ఏం లేనప్పుడు ఇక 70 అట్లా వెళ్ళిపోతుంటాం. ఇంకా పచ్చి సరుకుల వాళ్ళు అయితే వాళ్ళు 75, 80 కూడా వెళ్ళిపోతుంటారు. మినిమం స్పీడ్ 80 కంటే ఎక్కువ అయితే బండ్లు లాక్ ఉంటాయి. 80 లాకు పెద్ద బండ్లు అన్నీ కూడా, ఏదైనా సరే లారీలు ఏదైనా సరే 80 స్పీడ్ లాక్ ఉంటుంది. 80 కన్నా ఎక్కువ 80 కన్నా ఎక్కువ పోలేదంటే లాక్ అయిపోతుంది ఎమ్మటే స్పీడు. ఆయన కరెక్ట్గా 60 ఉందో 70 ఉందో ఆ స్పీడ్లో దన్ను అటు పోయేసరికి అవతల నుంచి వచ్చేది కూడా ఒక 50-60 స్పీడ్ ఉంటుంది. ఆ 50-60 స్పీడ్లో ఒక్కసారి కొట్టగానే బ్రేక్ ఆగదు కదా, యూటర్న్ కాడ దన్న గుద్దేసరికి అందులో ఉన్న మొత్తం సరుకు అంతా కూడా అంత స్పీడ్లో గుద్దుకునేసరికి ఓవర్ స్పీడ్లో వెనక నుంచి ఐరన్ మొత్తం ముందుకు నెట్టుకొచ్చింది. క్యాబినే ఊసిపోయింది మొత్తం. కొంచెం ఆలోచించి రోడ్ల మీద పోయేటప్పుడు ఏవీ వెహికల్స్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి సైడ్ ఇవ్వడం లేకపోతే వాళ్ళకు కొంచెం మర్యాదగా మాట్లాడడం అలాంటివి చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటారు. అరే రోడ్ల మీద రెస్పెక్ట్ ఉండదు, పోలీసు వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఉండదు, కంపెనీలో పోతే రెస్పెక్ట్ ఉండదు, ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు. అయినా కానీ ప్రాణాలు తెగించి నిద్ర లేకుండా తిండి లేకుండా నడుపుతూ ఉంటాం. కొంచెం అన్నా అర్థం చేసుకొని డ్రైవర్ రెస్పెక్ట్ ఇవ్వండి. హరీష్ తమ్ముడు ఏం బాధపడకు, లారీ అనే మోటార్ ఫీల్డే గట్లా ఉంటుంది. ఏం చేస్తావు, ఆడ ఉంటావు ఆడపోతావు, ఏం చెప్పలేము. మనం ఏం చేస్తాం, మన అదృష్టం, మనం నష్టం రాసుకుని రాలే. మనం మళ్ళీ వచ్చినాకనైతే మేము వచ్చినాక మహేష్ అన్న, సేటు, నేను వచ్చేస్తాం. వచ్చి కలిసి వస్తాము. యాభై గుండె ధైర్యం తెచ్చుకో, ఏం కాదు. కానీ కామన్ అదంతా లారీ మీద అన్నప్పుడు డీసీఎంలో అయినా ఏదైనా డ్రైవర్కి వచ్చేది ఆ బతుకు మనకు ఎప్పుడు ఏం చేయలేము. ఏం గుండె ధైర్యం తెచ్చుకో. ఎట్లా కొట్టుకుంటున్నాయి గుర్తున్నాయి నువ్వు రోడ్డు మీదకి వస్తాయి. ఏం అర్థమవుతుంది మనకి? ఇదే అనమాట మనకు బార్డర్ తీసేసారు. పోయి లోపల పోయి డబ్బులు కట్టి వచ్చేది. రైట్ సైడ్లో బోర్డులు ఉంటాయి ముందే, ఆర్టీఓ 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 చెక్ పోస్ట్ స్టాప్ అని బోర్డులు పెడతారు ముందరనే, ఒక 5-6 బోర్డులు. సీతం బండ్లు ఉంటుంటాయి ఈ నుంచి ఆడదాకా మొత్తం లైను. బార్డర్ తీసేసినాక ఇక సాపు వెళ్ళిపోతూనే ఉన్నాయి ఏడ ఆగకుండా. ఇక్కడ ఝాన్సీ ఉంది కదా, అది మొత్తం మనకి యూపీ కిందకి వస్తుంది. అది దాటంగానే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్కి ఎంట్రీ అయినా. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాజస్థాన్ వస్తుంది. మళ్ళీ రాజస్థాన్ తర్వాత మళ్ళీ యూపీ వస్తుంది. మొత్తం మనకి వచ్చేటప్పుడు మధ్యప్రదేశ్ 2 సార్లు వస్తుంది. మధ్యప్రదేశ్ వచ్చిందా ఫస్ట్, దాని తర్వాత యూపీ వచ్చింది. మళ్ళీ యూపీ తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎంట్రీ అయినాం. మళ్ళీ మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ ఎంట్రీ అవుతాం. రాజస్థాన్ తర్వాత మళ్ళీ యూపీ ఎంట్రీ అవుతాం. మళ్ళీ యూపీ తర్వాత ఇక మనం డైరెక్ట్ ఆగ్రా రోడ్డు వెళ్ళిపోతాం. ఆగ్రా బైపాస్ నుంచి వెళ్ళిపోయి ఢిల్లీకి ఎంట్రీ అవుతాం. మళ్ళీ ఢిల్లీ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది హర్యానా వస్తుంది. హర్యానా తర్వాత మళ్ళీ పంజాబ్ వస్తుంది. మనకు పంజాబ్లోనే అన్లోడ్ ఇక లూధియానాలో. ఢిల్లీ వచ్చేసి 435 కిలోమీటర్లు, ఆగ్రా 197, 197. కదా ఇక డే టైంలో ఇట్లే ఉంటుంది. ఇక ఆర్టీఓలో తలకాయ నొప్పి. ఇప్పుడు మొత్తం కుంభమేళకి వెళ్తాయి కాబట్టి బండ్లు ఏ ఏరియాలో అయినా సరే
చుట్టుపక్కల ఏ స్టేట్ నుంచి అయినా కానీ వస్తూనే ఉంటారు కుంభమేళకి. మహారాష్ట్ర నుంచి పోతారు, పంజాబ్ నుంచి పోతారు, మధ్యప్రదేశ్ నుంచి పోతారు, మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచి అయినా సరే పోతూనే ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇట్లా తయారయ్యారు రోడ్ల మీద. బండ్లు విపరీతంగా వస్తుంటే ఏముంది, బండికి 500, బండికి 500. ఇంకా గట్టిగా డిమాండ్ చేస్తే వేరే బండ్లు అయితే 1000 రూపాయలకు డిమాండ్ చేస్తారు. 200 ఇస్తే 200 కాదంట, 500 లేపో అని అంటాడు. ఫైల్ తీసుకొని బండ్లో పెట్టుకుంటారు. చెక్ చేయరు, ఏం చేయరు. ఫైల్ ఏంటంటే చెక్ చేసే వాళ్ళని తీసుకొని అలా పెట్టుకుంటారు. మనం డబ్బులు ఇచ్చిన దాకా ఇయ్యరు. ఇక దోశ అని అంటే దోశ గాడి మీద బయటకే మెరసాదావా అని అంటున్నాడు. పంప నీతో నోడతారు నాయన, చేపల్లో టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇతన అంటే 500 అంటున్నాడు. ఇచ్చేసినాం, ఏం చేస్తాం ఇక. యాక్చువల్ మనం నైట్ టైంలో వచ్చినాం కాబట్టి ఇక ఇంకా సేఫ్ అయింది. లేకపోతే అక్కడ ప్రతి ఒక్క బార్డర్ దాటిన ప్రతి ఒక్క కాడ 500 తీసుకుంటారు. ఎడా ఆయన ఇక్కడ ఇంకో బండి ఆపిరు, చూస్తుగా ఇక్కడ ఇంకో బండి ఆపిరు. యాక్టివ్ అంటే ఒక ప్లేస్ నుండి ఏదన్నా బండి పేపర్లు చెక్ చేసుకోవాలి. కానీ ఏడ బండ్లు కనపడితే ఆడ ఉరికొచ్చి బండ్ల ముందర పెట్టి పైసలు వసూలు చేస్తారే. మరి దారుణం కాకపోతే తాతకు డబ్బులు కొట్టినాలి దెబ్బకే. గదకపోతే ఆడ ముందర మాట్లాడతావా? మరి ఏం చేస్తామే, వాళ్ళు చదువుకొని దోసుకుంటారు. మనకు సపోర్ట్ లేక ఏ జాబులు రాక ఈ పనికి వచ్చినాం. అటు గవర్నమెంట్ కాడ జీతం తీసుకుంటుండే, ఇట్లా లారీల కాడ పైసలు దొబ్బుతుండే, అటు మళ్ళీ కమిషన్లు తీసుకుంటుండే. ఎన్ని రకాలుగా పైసలు దొబ్బుతురేవే. అయ్యో 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 ఎన్ని బండ్లు, శీతం బండ్లు. ఒక్కో బండికి 500 అంటే ఏందే, 2 బండ్లకి 1000 రూపాయలు అవుతున్నాయి. ఒకరోజు గొడ్డు కష్టం చేస్తే 1000 రూపాయలు వస్తలే. పెళ్లి చేయాలంటే ఒక గంట సేపలో చేస్తారని మాట్లాడినా ఇట్లా ఆపేసి చేస్తారు. అయితే గంట సేపలో లక్షలు సంపాదించేస్తారు. ఒక గంట సేపు 5 నిమిషాలు తీసుకుంటాం. ఆర్టీఓలో దోపిడీ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. చూద్దాం ముందర ఇంకెంతమంది ఆపుతారో. ఆపినోనికెల్లా 1000 రూపాయలు, ఆపినోనికెల్లా 1000 రూపాయలు అంటే మనకు మీలేదే ఉంటుంది అయ్యా. ఇక మరి కానీ ఈ లాంగ్ ఓవర్ ఎక్కువ. మీలకున్న ఒక స్టేట్లోనే కొట్టుకుందాం అయినా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం రాజస్థాన్ ఏరియాలో బండలు వేసుకోవద్దు. మామూలుగా పెద్ద పెద్ద లారీలలో వేసుకోబోయే పెద్ద పెద్ద రాళ్ళు కూడా, గ్రానైట్ రాళ్ళు పెద్దవి ఉంటాయి కదా, ట్రైలర్ల మీద తీసుకుపోతారు. అలాంటి రాళ్ళు కూడా ఇట్లా ట్రాక్టర్ల మీద తీసుకుపోతారు. మళ్ళీ ఇక్కడ చూడు రోడ్ ఎంత వేసారో, కంకర గ్రానైట్, పెద్ద పెద్ద గ్రానైట్లు ట్రాక్టర్లలో తీసుకుపోతారు. మన సైడ్ మొత్తం గ్రానైట్ బిజినెస్ అయినా టైల్స్ అయినా ఆ బిజినెస్ మొత్తం ఇక్కడ వచ్చి అక్కడ చేస్తారు. చూస్తారు కదా, ఏదో గొడవ అవుతుంది. ఆ లారీని ఆపేసి అందరు కలిసి గొడవ చేస్తారు. కారు ముందల ఆగింది, దాన్ని గుద్దిండా లేకపోతే కట్టుకొట్టిండో తెలియదు, గొడవ పెట్టుకుంటారు. అరే కారు గుద్దేసిండే, అద్దాలు పలిగిపోయినాయి. ఈ కార్ది మొత్తం అద్దం పోయింది, వెనకాల అద్దం. దోస్తులు ఇప్పుడైతే ఆగ్రా దాచేసినాము. దాటి ఇప్పుడు మన భారత బంక్ వచ్చినాము, ఆయిల్ కొట్టించుకున్నాము. ఒక 20,000 కొట్టించిన. 225 లీటర్ల 29 లీటర్ల 54 పాయింట్ పట్టింది. 87 రూపాయలు. ఇప్పుడు దోస్తులు ఇక మేమైతే తాళాలు వేసుకున్నాం అని ఇప్పుడు వెళ్ళైతే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడైతే ఇక बिल निकलते जी। वो पहले बिल दिया ना, पैसा दिया ना, बिल दिया ना पैसे, बिल निकलते हाँ उन्हें सीट दी दाँत नहीं घटना हमारे हाँ राइट सैड लाइट आई लाइट आई మనం ఆగ్రా బైపాస్కి వచ్చేసినాం. అక్కడి నుంచి మన గ్వాలియర్ ఉంది కదా, గ్వాలియర్ నుంచి చక్కగా వచ్చేస్తే ఆగ్రా బైపాస్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది. ఆ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్లోకి వచ్చేస్తాం. చక్కగా ఒకటే రోడ్డు. మళ్ళీ మథుర వెళ్ళాలి. మథుర నుంచి మళ్ళీ మనకి రోడ్ డైవర్షన్ ఉంటుంది. అట్లే స్టేట్ వెళ్ళిపోయినాం అనుకో, ఢిల్లీ సిటీల నుంచి వెళ్తాం. ఢిల్లీ సిటీలోకి వెళ్తే ఇక మామూలు తలకాయ నొప్పి ఉండదు. ఇక నరకం చూడాలి. మళ్ళీ అక్కడ కూడా బైపాస్ ఉంటుంది. మథుర నుంచి వెళ్తే మనకి డైరెక్ట్ హైవే నుంచి వెళ్ళిపోతాం. ఇక అంబాలకు వెళ్ళిపోతాం. ఒకటే రోడ్, ఎక్స్ప్రెస్ హైవే. అక్కడ బంక్లో ఆగినాం కదా, తాత ఏమన్నాడు, వాటర్ పట్టుకొస్తా అన్నాడు. మేము వాష్రూమ్ పోయినాం. వాష్రూమ్ పోతే అలా మొత్తం ఉప్పు నీళ్ళు ఉన్నాయి. అయితే ఆయన కూడా పోయిండు. పోయి ఏమంటాడు, ఉప్పు నీళ్ళు ఎందుకునే ఇంత పెద్ద ఏసీలు పెట్టుకున్నారు బాత్రూమ్లలో, ఉప్పు నీళ్ళు పెట్టినా అంటాడు. ఇక మా ఏసీలు కాదు, అడ్జస్ట్ ఫ్యాన్లు గిరగిర తిరుగుతాయిగా, ఇస్సు అంటది.
ఏసీ అనుకుంటా, ఏసీ కాదే, మన ఈ వంటగదులలో హోటళ్ళలో వంటగదులలో పొగ పోతానికి, బాత్రూమ్లలో గాలి పోతానికి, గాలి స్మెల్ పోతానికి అడ్జస్ట్ ఫ్యాన్లు పెడతారు. ఆ ఫ్యాన్లంగా గాలి అంతా బయటికి గుంతుంది. నీకు ఆసన ఆసన రావద్దని ఆ ఫ్యాన్లు పెడతారు. సెల్ అయితే వదిలిపెట్టకు. బండ్ల కింద పడగలరా చూడరా, ఘోరంగా వస్తారు బైక్లో అయితే. ఇక్కడ ఆపిరు ఎందుకే ఉద్దేశండా? బైక్లో గుద్దుకుంటారు, కార్లో లాగా వచ్చి మధ్యలో ఆపుతారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇదే మథుర అంటే ఇక్కడ ఈ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో ఏడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ మథురాలనే ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బైకులు చూడు మొత్తం పైనుంచే ఎక్కిపోతారు, ఫుట్పాత్ నుంచి. మనుషులు నడిచే దాని నుంచి కూడా బైక్లే పోతున్నాయి. ఏడ పడితే ఆయన కొడుతూనే ఉంటారు బ్రేకులు. రయ్యమని వస్తారు, అందులో బ్రేక్ కొడతారు. ఇక్కడ చూడు ఆడంగా ఆ సిటీలంగా మొత్తం బయటికి వెళ్తుర్రు, రోడ్ మీదకి హైవే ఎక్కుతురు, కుప్పలు కుప్పలే ఒక్కసారి. దీని ఇళ్ళకి కూసాయిస్తూ ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి. స్ట్రేట్కి వెళ్ళిపోతే ఢిల్లీ సిటీలోకి వెళ్ళిపోతాం. సిటీలోకి వెళ్ళకుండా అక్కడ మనకు బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దగ్గర మనం జాగ్రత్త స్లో చేసుకొని లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. బండ్లన్నీ కూడా లెఫ్ట్కి వెళ్తుంటాయి ఎక్కువగా, ఎందుకంటే ఈ టైంలో నో ఎంట్రీ కూడా ఉంటుంది. బండ్లు ఏం వెళ్ళవు. వెళ్ళినా కానీ అక్కడ ముందర ఆపేసుకుంటారు ఎక్కడన్నా ఒక ప్లేస్ చూసుకొని. అందులో ఏంటంటే ఇంకా మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్క బండి కూడా ఎక్స్ప్రెస్ వే నుంచి వెళ్తాయి. ఓన్లీ సిటీలోకి వెళ్ళే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో అయితే ఏ కూడా రావు, 10 తర్వాతనే వస్తాయి సిటీలోకి వెళ్ళేటి. ఇక్కడ మనేసర్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది, అక్కడ ముందుకు వెళ్తే పల్వాల్. ఇక్కడ మనేసర్ అని బోర్డు కానీ మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఈ రోడ్లో ఇక్కడ చూస్తుగా బండ్లన్నీ ఇట్లా టర్న్ అవుతున్నాయి, ఈ రూట్లో వెళ్ళిపోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ మనం అక్కడ దాకా వెళ్ళి చుట్టూ తిప్పుకొని రావాలి. తిప్పుకొని వచ్చి మళ్ళీ ఏ కూడా యూటర్న్ ఉండదు, మళ్ళీ వెనక పోవాలి. పెద్ద తిరుగుడు అయిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి. అంటే ఇక్కడనే మనేసర్ అని బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర మనం లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి ఈ రోడ్లకి. హర్యానా, అంబాలా, పంజాబ్ ఈ ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఈ ఎక్స్ప్రెస్ వేనే ఎక్కాలి. ఫాస్ట్గా వెళ్ళిపోతాం, మనకి ఏ ఇబ్బంది ఉండదు. సిటీలోకి వెళ్తే మాత్రం ఇంకా మనం ఆ రిస్క్ భరించలేము. పోలీసు వాళ్ళ తలకాయ నొప్పి, ట్రాఫిక్ జామ్ తలకాయ నొప్పి ఘోరంగా ఉంటుంది. నైట్ టైంలో అయినా సరే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. గతం చూసిరు కదా మనేసర్ అని చెప్పేసి ఇక్కడ కూడా బోర్డు ఉంటుంది. ఇక స్ట్రేట్ ఒకటే రోడ్డుగా పానీపట్ దాకా చక్కగా వదనే ఉండాలి, ఏడ తిరిగేదే ఉండదు. 1000 రూపాయలు, 1000. ఫస్ట్ టోల్ గేట్ 1000, సెకండ్ టోల్ గేట్ 800, థర్డ్ టోల్ గేట్ 700. మరి ఎట్లుంటుంది అనుకున్నావు? ఇంకా నెక్స్ట్ టోల్ గేట్ అయితే ఎట్లుంటుంది అంటే ఒక పేద ఖాళీ ఉన్నట్టు ఉంటుంది, గుడిసేసి. ఏడుంది నాయన? మేము అనుకుంటున్నాం ఇంతదేనా? ఏందమ్మా ముందర గేట్ లేదు, ఓడి సప్పుడు లేదు, సరే లేదా నేను ఆపి చూస్తా ఉన్నా అట్లకెళ్ళి. రూమ్లో ఎవరు లేరు అన్న శాదాదమా? మరి ముందే చెప్పాలి శాదాదమని. నా బండి ఆగదు, ఎక్స్ప్రెస్ వే ముందే. నా ఛాయ్ బండి ఉంది. సో ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ వే మీకు వచ్చినాం కాబట్టి ఆవుడు ఉండదు. అందుకని ఒక్క దమ్ ఒక ఛాయ్ తాగినాం అనుకో ఉరికే ఉరుకుడు. ఇక ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయిపోయి మన సూపర్ డీలక్స్ ఎట్లా పోతుంది, సప్ప 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 అట్లా ఆడేయాలి. మన అట్లా వెళ్ళాలి. ఇప్పుడు సూపర్ డీలక్స్ పోయినాడు పోతుంది అనే స్పీడ్. గరుడ బస్సు కొట్టాలి. గరుడ బస్సు 120 స్పీడ్ పోతుంది. ఇది పోతుందా? దోస్తులో ఛాయ్ అయితే తీయ ఉన్నది. అది బీబీ షుగర్ ఉన్నోడికి అయితే ఇది పనికిరాదు. ఏం చేస్తే ఏదో ఒకటి అయితే మేము తాగుతున్నాం. ఆయన పోసిండు బీబీ షుగర్. నాకేం లేదు, ఉంటే లాడ్ మీద కొద్దున ఎప్పుడో గుష్కాయదు. అందుకనే నాకు ఏది లేదు, నొప్పి రోగం ఏది లేదు. షుగర్ లేదా? లేదు. మరి పాలు ఎందుకు తాగట్లేదు, పెరిగి ఎందుకు తినట్లేదు? నాకు అలవాటు చిన్నప్పటి సందే అలవాటు లేదురా నాయన. నేను చెప్తుంటే చిన్నప్పటి సందే నాకు అలవాటు లేదు. చేపలు లేదు, నెయ్యి లేదు, పెరుగు లేదు, సల్ల లేదు. ప్యాకెట్ల పాలు తాగవా? ప్యాకెట్ల పాలు ఈ ఛాయ్ నా ప్యాకెట్ల పాలే. ఇది 400 కిలోమీటర్ ఉంటుంది రా ఆంధ్రోల్ పాయింట్. ప్రసాద్ 400 కిలోమీటర్లు.
వాడ బోర్డు చూడు ఇంకో ఇల్లు ఇట్లా పరుచుకో కలకి అమ్మ ఏం ముసుకున్నావు ఆయన ఉబ్బరిస్తావు అవే కదా అట్లా పుచ్చుకున్నావు గరం గరం పోరే ఓ గజ్జల మోనారే సలి పెడుతుంది వణుకొని లేస్తుంది ముసూర్ల పండుగ ముందల్లే ఉంది నాయన ముందల్లే ఉంది చింతపండ చింతపండు ఎందుకురా చింతపండు సుర్ర దెబ్బ దాకరా నాయన బీడీలు లేవు బీడీలు అయిపోయినాయి తీసుకోవాలి దాని ఆయన మా పైసా ఆడేళ్ళ బీడీలు ఉంటే సరిపోతుంది ఇదేందిరా ఆడలేదు తెల్లో ఉన్నా అదే ఓ ఇక్కడ ఉంటే మన కన్ను కనపడతాయి చిన్న చిన్న అక్షరాలు కన్ను కనపడతాయి 18 రూపాయలు అట ఈ బీడీలు ఆడితే జర నాకు తలకాయ మంచిగా పని చేస్తాను లేకపోతే పిచ్చి పిచ్చి చేస్తాను నేను అమ్మ కింగ్ కానీ దానికి రోజు ఎంత 130 రూపాయలు అంటే దాస్తారు కింగా ఇంత పొడుగు ఉండేది గోల్ బ్యాక్ మన ఏజ్ గోల్ బ్యాక్ అంటారు మా జనాలు ముందల బండి చూడు ఆయన అల్పంగా ఎర్ర తోలుతున్న బండి రైట్కు లెఫ్ట్కు ఆయన కొడుతున్న ఆయన అసలు ఆయన గంప బొర్లిస్తాడు ఏతులకు అట్లా తోలడం అవసరమా 4 లైన్ల 6 వే లైన్ ఇది 6 వే హైవే ఆయన ఇటు రైట్కు లెఫ్ట్ కొడుతున్నా ఆయన ఉండవలసింది ఆయన గసంటోళ్ళే చేసేది ఇతరులని ఇబ్బంది పెట్టేది అసంటోళ్ళకు లక్ష సిగ్గు శరం ఉండాలి ఏమన్నా బండి తోలితే కరెక్ట్ తోలాలి లేకపోతే లేదు ఏతులకు ఇటు వెనక వచ్చిన వాళ్ళు చూడాలని లెఫ్ట్కు రైట్ కొడుతున్నా ఆయన గుడ్డలన్నీ ఎలాగో దాన్ని నూక్కొని పోతే అప్పుడు అంటే ఏమైనా టాటా చెప్పుకుంటూ పోతాం ఇక మరి అంతే అసంటోడు ఒక ఆయన బైక్ కూడా ఇడిచిపెట్టి తోలుతాడు మంది ముందర ఏదలకు పుసుకులో ముందట కింద రాయి దానికి పడితే బాయ్ టాటా కూడా చెప్పుకుంటూ పోతాం ఇప్పుడు ఈయన పని కూడా అట్టాది పెద్ద ఏదలకు మాకు ఒకరి కూతురు వస్తున్నాయి ఇక లెఫ్ట్కు రైట్ పోతున్నది అది ఒక ఆయన చూసావా ఈ అమ్మాయి ఈతల చూడండి ఈడు ఈతల మరి బాధ నెంబర్ చూడండి కామెంట్ మొత్తం ధన్యవాదాలు ఆయన చూడు అల్పం చూడు ఎక్కడ చూడుతున్నా ఆయన అమ్మ ఈతల మరి బాధ కదా శిర్వాక ఇక్కడైతే మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది రాజ్పురా రోడ్లో ఇదంతా ఇట్లనే ఉంటుంది అనమాట యాక్చువల్లీ అక్కడ రోడ్డు బంద్ ఉంది కాబట్టి బండ్లన్నీ ఇటు సైడ్ వస్తాయి అందువల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంబాల వెళ్ళాలన్నా కానీ ఆ నుంచి దగ్గర కాకపోతే అక్కడ రోడ్ క్లోజ్ ఉండడం వల్ల ఇట్లా చుట్టూ తిరిగి రాజ్పురా నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ అంబాల వెళ్ళిపోతాయి బండ్లన్నీ మనం ఇప్పుడు ఆ లుధియానా వెళ్ళాలన్నా కానీ ఈ రూట్లో వెళ్ళాలి అంబాల వెళ్ళాలన్నా ఈ రూట్లోనే వెళ్ళాలి అన్ని బండ్లు ఇక్కడ రావడం వల్ల చూస్తుంటే ఎంత జామ్ అయిందో దగ్గర ఇప్పుడు ఒక అర్ధగంట నుంచి ఈ ట్రాఫిక్లోనే చిన్నగా తెలుస్తున్నాం బండ్లని రాజ్పురా నుంచి రైట్ తీసుకొని లుధియానా వెళ్ళిపోవాలి ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎంత టైం పడుతుందో కూడా అర్థమవుతలేదు చిన్నగా కదులుతున్నాయి మన వీడియో లాస్ట్ టైం తీసిన వీడియో మళ్ళీ మనకి ఇప్పుడు యూజ్ అయింది ఎందుకంటే అప్పుడు అదే స్ట్రేట్ రూట్లో వెళ్ళిపోయి అంత టర్న్ చేసుకొని తిప్పుకొని వచ్చినాం మళ్ళీ మనం ఎక్కడ కట్ అయినామని చెప్పేసి మన వీడియోలో చూసుకొని పర్టికులర్గా మనకు ఐడియా ఉండదు కదా అదంతా తిరుక్కుంటూ వచ్చినాం మన వీడియో చూసుకొని మళ్ళీ రూట్లోకి టర్న్ అయిపోయి మళ్ళీ కరెక్ట్ రూట్లోకి వచ్చినాం లేదంటే మేము కన్ఫ్యూజ్ అయిపోయేటోళ్ళం చాలా ఇబ్బంది పడేటోళ్ళం వేరే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది వీడియో చూసుకొని వస్తే లాస్ట్ టైం మేము పంజాబ్ అని చెప్పేసి పంజాబ్లో రూట్ మారినామని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది మనది ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా ఈ రూట్లోకి వచ్చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ రాజ్పురాలోకి వెళ్తారు మీరు అట్లా వచ్చినా కానీ రాజ్పురాకి వెళ్తారు ఇదంతా తిరుక్కుంటూ వెళ్ళినా రాజ్పురాకి వెళ్తారు అక్కడ క్లోజ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈ రూట్లోనే వెళ్ళాలి నాకు తెలిసి ఇంకా చాలా రోజులు టైం పడుతుంది ఎవరు వచ్చినా కానీ ఈ రూట్లోనే రండి ఆ రూట్లో వెళ్ళకండి అటు వెళ్తే మళ్ళీ డబల్ తిరిగి మళ్ళీ ఈ రూట్లోకి రావాల్సి వస్తుంది అందరూ ఏం చేశారంటే సర్వీస్ రోడ్లో బండ్లు లేవు అని చెప్పేసి హైవేలు వచ్చే బండ్లు దమ్మదమ్మ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చేసారు ఏముంది ఆడిదాకా వస్తారు అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఫుల్ జామ్ అయినాక మళ్ళీ ఇళ్ళకే కట్ కావాలి ఒక్కొక్క బండి ఈ బండి ఖరాబ్ అయిపోయింది లైన్లో ఆ బండిని అందులో పోయే ట్రావెలర్స్ అందరు నూక్కుంటూ పోతా ఆవురు ఇలా జర్నీ చేసే ప్యాసింజర్స్ ఎప్పుడు పోవాలి అది ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంది వాళ్ళకి మలిపేస్తే వాళ్ళకి ఇక ఇబ్బంది ఉండదు ఇక్కడ సిగ్నల్ పడతా ఉంది కంటిన్యూగా అందుకని చెప్పేసి బండ్లు జామ్ అవుతున్నాయి ఇంకా అవతల కూడా అట్నే జామ్ అవుతున్నాయి మళ్ళీ అవతల కూడా మళ్ళీ అక్కడ దూరం ఒక సిగ్నల్ ఉంటుంది అక్కడ వరకు ఫుల్ జామ్ అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే రాజ్పూర్ రోడ్కి అక్కడ మొత్తం ఖాళీనే ఇక సరే ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంది వాళ్ళకి నెట్టేస్తారు దాన్ని ఇక
నయం ఇంకా ఈ రోడ్లో మొత్తం అట్నే నూక్కుంటూ పోతారు, మమ్మల్ని సైడ్ ఇస్తారో రైట్ సైడ్ అని చెప్పేసి టెన్షన్ పడ్డా. బాగానే సర్వీస్ రోడ్ వచ్చింది అలా తీసుకుంటా ఆయన. ఇప్పుడు నైటు ఎక్స్ప్రెస్ వే ఉందని చెప్పేసి నేను తినలే, ఇక తినకుండా అట్నే వండుకున్నా మనం బండిచ్చి. ఇక మళ్ళీ పొద్దుగా లేచిన 6 గంటలకి బాగానే అప్పటిదాకా వచ్చిర్రు. రాజ్పుర దగ్గరికి వచ్చినప్పుడు లేచిన నేను మళ్ళీ ఆడ బండి తీసుకున్నా. నైట్ తినకుండా బండిగా అని చెప్పేసి ఆకలి అవుతుంది. నైట్ కూర అంతా అట్నే మిగిలింది. ఎంత కూర ఉంది చూడు, జర వేడి చేసుకొని ఇంత తింటే అయిపోతుంది, మళ్ళీ లేకపోతే వేస్ట్ అయిపోతుంది అది. అయినా ఇక్కడ కూరగాయలు ఏది ఖరాబ్ కాదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది. చేతిలో గడ్డ కట్టిపోయినాయి మొత్తం. నీ ఎంత తింటేనే బుక్కడంత, నీ ఎంత తింటా బుక్కడంత తింటా, సరిపోద్దులే. తినేసి బయలుదేరుతున్నావు. ఇక పార్టీ ఆయన ఫోన్ చేసిండు తొందర రమ్మని. మన ఇప్పుడు 11 గంటల వరకు వెళ్ళిపోతే ఆడ ఎంక్వైరీ జరుగుతుందంట. పట్ట ఇప్పేసి ఎంక్వైరీ అదంతా చూసుకుంటారంట. ఒక స్టెప్ 2 స్టెప్పులు తీసి బాక్సులు చెక్ చేసుకుంటారంట. తర్వాత మనకు అన్లోడ్ అవుతుంది. ఇప్పుడైతే రమ్మంటారు ఎంక్వైరీ కోసం, కానీ అన్లోడ్ ఎప్పుడైతే అనేది మనకి ఐడియా లేదు. తొందరగా పోయి అక్కడ పెట్టుకుందాం బండి అయితే. ఎంత తొందరగా పోతే అంత మంచిది మనకే. మనకన్నా ముందు ఏమన్నా బండ్లు అయ్యి వచ్చేసి ఉన్నాయి అనుకో, మన దానికన్నా ముందు అయ్యి చేస్తారు. ఇక మనకు 2-3 రోజులు టైం అవుతుంది. ఒక బండే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది అన్లోడ్ చేయడానికి. వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉన్నాయి అనుకో, ఫిష్ తొందరగా చేసుకుంటారు, లేకపోతే మాత్రం లేట్ చేస్తారు. ఇక్కడ చూస్తురుగా ముందర మొత్తం మంచు పోగా ఘోరంగా వస్తుంది. ఇంతసేపు మనకి ఏడ కూడా తగలలేదు. ఈ ఏరియాకి వచ్చినామంటే ఇక స్టార్ట్ అయిపోయింది మొత్తం ఫుల్గా. చూడండి బండ్లన్నీ కార్లు ఒక్క దగ్గర ఎట్లా పోతున్నాయి, గుంపే. అందులో ఒక్క కారు పుష్పులో సడన్ బ్రేక్ కొట్టిందంటే వెనకాల ఉన్న అన్ని స్మాష్. ఇట్లనే పొగల మొత్తం ప్రాబ్లమ్స్ అయ్యేది, బండ్లు యాక్సిడెంట్ అయ్యేది వరుసగా. వెనకాల వచ్చేటివి కూడా ఒకదాని అనుకోటి అని గుద్దుకుంటే ఎంత ఘోరంగా ఉంది చూడు. అవతల పోతే కనిపిస్తలేవు బండ్లు, కథ ఆడదాకా పోయినాయిగా కనిపిస్తలే. ఎందుకైనా మంచిది ఇట్లాంటి పొగ మంచులల్లో మనం కంపల్సరీ ఇండికేటర్ వేసుకొని పోవడమే బెటర్. ఈయన పర్ఫెక్ట్ పని, ఈయన చూడు వేసుకొని పోతారు. వాళ్ళందరూ చూడు ఇండికేటర్ లేదు, జై వృత్తనే వాళ్ళకి. తాత రామునికి సీట్లు వేయించినాగా ఇక్కడనే. అక్కడ బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ కాడ సర్వీస్ రోడ్లో పోతే ఇంకో ఇదే. ఈ నుంచి సర్వీస్ రోడ్లో పోతే ముందర పోవడం లెఫ్ట్ సైడ్ ఉంటుంది షెడ్. ఆ షెడ్ కాడ చేయించినాం. వీల్ క్యాప్లు కూడా అప్పుడు ఈయన కలరింగ్ చేయించి తీసుకొని ప్లాన్ చేసింది. అప్పటి నుంచి అయ్యే వీల్ క్యాప్లు మెయింటైన్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూడ్రి ఇంకా పెరుగుతూనే ఉంది. మళ్ళీ పోయి తగ్గిందే. ఒక్కడనో కుప్ప వస్తుంది, అసలు ఏం కనపడతలేదు. దగ్గరున్న బయట కూడా కనపడతలే. ఒక్కొక్కడనో మంచిగా కనపడుతుంది రోడ్డు. ఇంకా పెరుగుతూ ఉంది పోతా ఉంటే. ఇంకో మనం 33 కిలోమీటర్లు ఉంది, రప్ప వెళ్ళిపోతున్నాం. పార్టీ ఆయన 2 సార్లు ఫోన్ చేసిండు. వాళ్ళకి అర్జెంట్ ఉంటేనే ఊక ఫోన్ చేస్తారంట. మనకు అర్జెంట్ ఉన్నప్పుడు తొందరగా వెళ్ళాం అనుకో, అన్లోడ్ అయిపోతే మనకు టెన్షన్ పోతుంది. లేకపోతే ఇప్పుడు రాకు, లేట్గా రానంటారంట ఫోన్ చేసి. నిమ్మలంగా రా, మార్కెట్లోకి రాకని చెప్తారంట. ఇప్పుడు అర్జెంట్ ఉంది కాబట్టి మనకు తొందర అని ఒకటే ఫోన్ చేస్తున్నాం. సర్వీస్ రోడ్లోకి వచ్చినాం. సర్వీస్ రోడ్ల నుంచి మనకి తేజ్పూర్ రోడ్కి వెళ్ళాలంట. తేజ్పూర్ ఎటు ఉందో ఏమో ఎటు అర్థమైతే లేదు, బోర్డు అయితే ఏం లేదు. లుధియానా పైనుంచి వెళ్ళిపోతాం మనం, అలా జలంధర్ వెళ్ళాలంటే. కాకపోతే మనం అక్కడ కింది నుంచి లుధియానా సిటీ అని చెప్పేసి ఉంటుంది. సిటీ కాడ కాకుండా కొంచెం ముందుకు వచ్చి దిగాలి. ముందుకు స్ట్రేట్కి వెళ్ళాలి. ఈ రూట్లో స్ట్రేట్కి వెళ్తే తాజ్పూర్ రోడ్ అని వస్తుంది. ఆడ రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. రైట్ తీసుకొని చక్కగా ఒకటే రోడ్డు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్రాసెస్ కూడా ఎట్లా ఏందనేది చెప్తా. వస్తూనే ఉంటాయి. ఇక్కడ సిగ్నల్ పడతలేదు, ఏం పడతలేదు. ఏమైనా పోలీసు వాళ్ళు పోనీ అంటే పోవాలి, ఆగంటే ఆగాలి. చూస్తారు కదా ఇక్కడ నుంచి రైటు. కాడ రౌండ్గా తిరిగి మళ్ళీ ఆ లెఫ్ట్ రూట్లోకి వెళ్ళిపోవాలి. చేపెట్టు తాతో ఒక్కొస్తారు. చేపెట్టు. దగ్గర పెట్టిరా ఆటోలు. చిరాకులు వేస్తుంది ఈ రోడ్లు అయితే. ఎట్ల బండి పోతుందా? ఎట్ల బండి గుర్రం బండి నాయన? ఏంది పుదీనా కొత్తిమీర? అమ్మా గుర్రం బండి. గుర్రం బండి మీద అది మేత తీసుకోబోతుర్రు.
చూడు వెనకాల చూడు బండ్లు ఏమైనా వస్తున్నాయో. ठीक है గో నువ్వు ఆడుండి సైడ్ చెప్పు. ఇప్పుడు ఆ బండి ఆడ పోతుందో పోదు చూద్దాం. రైట్ రా తొందరరా భయ్యా గాడి అందరు జాతా పోయిడా మనకి ఇప్పుడు ఉంటుంది కానీ నేనేం చేసిన అనగా బండి దిగి అంత ఇట్నే ఉంటుందేమో నార్మల్గా ఉంటుందేమో అని చెప్పేసి నీ అడుగు పెడతారు పుష్కొని లోపల పోయింది. అంత థర్మాకోలు మన అది ఉంటుందిగా అది. ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి అన్లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని టోటల్ చూపిస్తాం. చూసిగా అవుతారు ఇంకా తెలుసుకుందాం చాలా ఉంటుంది. ఇది ఓన్లీ పార్కింగ్ మాత్రమే. అన్లోడింగ్ ప్రాసెస్ అండ్ బాక్సులు దింపేటప్పుడు ఐస్ తీసేటప్పుడు ఆ పొట్టు తీసేటప్పుడు మనకి ఎన్ని పట్టాలు ఉంటాయి, ఎంత అమౌంట్ వస్తుంది, ఇక్కడ మన కిరాయి ఎంత ఉంది అనేది మొత్తం టోటల్ చెప్తా. ఇందులో ఎంత మిగిలింది అనేది కూడా చెప్తా. మన అంత దూరం నుంచి ఎంత దూరం వచ్చినాం, ఓకే ఎన్ని కిలోమీటర్ అని కూడా చెప్తా. బై బై టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.